హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఒక డేట్ నుంచి ఇంకో డేట్కు డిఫరెన్స్ అనేది ఏ విధంగా చెక్ చేయాలని ఎక్సెల్లో చూడబోతున్నాం. సో అంటే స్టార్టింగ్ డేట్ నుంచి ఒక డేట్ వరకు, అంటే టుడే ఈ డేట్ వరకు ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతుంది, లేదంటే స్టార్టింగ్ డేట్ నుంచి ఇచ్చిన డేట్ వరకు ఎన్ని నెలలు అవుతుంది, స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు ఎన్ని రోజులు అవుతున్నాయి, రైట్? అంటే స్టార్టింగ్ నుంచి ఇచ్చిన డేట్ వరకు ఎన్ని నెలల ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని రోజులు అవుతున్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గో టు వీడియో. ఓకే, చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను. సో స్టార్టింగ్ డేట్ వచ్చి 31/12/2024 అని ఇచ్చాను. ఇక్కడ ఎండింగ్ వచ్చేసరికి సో 16/4/2026 అని ఇచ్చాను. చూశారు కదా ఇలా. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ టోటల్ ఇయర్స్, అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇచ్చిన డేట్ నుంచి ప్రజెంట్ డేట్ వరకు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డేట్ వరకు అనేది ఇక్కడ చూడబోతున్నాం. సో దానికి ఇక్కడ మనం వాడే ఫార్ములా ఏంటంటే డేట్ డిఫ్ అనే ఫార్ములా వాడబోతున్నాం. చూడండి, ఈజ్ ఈక్వల్ సో డేట్ డిఏటిఈ డిఫరెన్స్ డిఐఎఫ్ డిఫరెన్స్ బ్రాకెట్ ఓపెన్ చేసి, ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసేసి అలాగే స్టార్టింగ్ డేట్ అవుతుందో స్టార్టింగ్ డేట్ సెల్ పేరు, రైట్, ఏ కాలంలో సెకండ్ రోలో ఉన్నాం A2, కామా ఎండింగ్ డేట్ యొక్క సెల్ నెంబర్ బి కాలంలో సెకండ్ రోలో ఉన్నాం B2, కామా మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కావాలి కాబట్టి ఇన్వెంటెడ్ కామర్స్లో Y అని ఇవ్వండి. సో మళ్ళీ ఇన్వెంటెడ్ కామర్స్ క్లోజ్ చేసి ఓకే బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. సో మనకు 1 సంవత్సరం అవుతుందని ఇచ్చింది. చూశారు కదా ఇక్కడ, రైట్? సో అంటే స్టార్టింగ్ డేట్ నుంచి ఇక్కడి వరకు 1 ఇయర్. ఓకే, సో 1 ఇయర్ అవుతుంది. చూశారు కదా ఇక్కడ మనకు 1 ఇయర్ అవుతుంది, బట్ 1 ఇయర్ కన్నా ఎక్కువ అవుతుంది. సో 12/2024. ఓకే, అంటే 25 నుంచి 26 వరకు 1 ఇయర్. 1 ఇయర్ పైన ఇంకా మనకి ఇక్కడ 5 మంత్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకు ఇయర్స్ ఫార్మాటే కాబట్టి 1 ఇయర్ అయిపోయింది అన్నట్టు చూపిస్తుంది. చూశారు కదా ఇలా. అలాగే సేమ్ డేట్ ఏదైతే ఉందో ఇదే సేమ్ డేట్ నేను కాపీ చేస్తాను. చూడండి, సో కాపీ ఇట్, రైట్, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ ఇట్. అలాగే సేమ్ డేట్ సెలెక్ట్ చేశాను, కాపీ ఇట్, ఎండ్ డేట్ కూడా పేస్ట్ చేస్తున్నాను, రైట్. సో కాపీ చేశాను, సో ఎండ్ డేట్ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసా కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని నెలలు అవుతున్నాయని చూద్దాం. ఓకే, సో సేమ్ ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ డేట్ డిఏటిఈ డిఐఎఫ్ డిఫరెన్స్ బ్రాకెట్ ఓపెన్ స్టార్టింగ్ సెల్ నెంబర్ ఇక్కడ మనకి ఇక్కడికి చూసినాం కాబట్టి A5, కామా రైట్. సో ఎండింగ్ డేట్ కాలం బీలో ఉన్నాం కాబట్టి B5, కామా ఇక్కడ నెలలు కావాలి కాబట్టి ఇన్వెంటెడ్ కామర్స్లో M అని ఇవ్వండి. ఇన్వెంటెడ్ కామర్స్ ఇచ్చేసి క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. చూసారా, 15 మంత్స్. అంటే చూడండి మనకు 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు 16th డేట్ వరకు మనకు 12 మంత్స్ అవుతున్నాయి, రైట్. అంతే, దానికన్నా ముందు మళ్ళీ థర్డ్, రైట్. అలాగే ఫస్ట్ మంత్ జనవరి, సెకండ్ మంత్ ఫిబ్రవరి, అలాగే మార్చ్ థర్డ్ మంత్, రైట్. అవి 3 నెలలు, అంటే ఇవి 12 నెలలు, అవి 3 నెలలు, మొత్తం 15 నెలలు వచ్చాయా ఇలా. చూశారు కదా, ఇవి నెలల ఫార్మాట్. అంటే ఎక్స్ట్రా ఇక్కడ డేస్ అనేవి ఇడిచిపెట్టండి. సో నెలలు ఎన్ని అవుతున్నాయి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి, ఇక్కడ ఎన్ని నెలలు అవుతున్నాయి అనేది ఇక్కడ చూస్తాం. అలాగే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎన్ని రోజులు అవుతున్నాయో ఇక్కడ చూస్తాం. చూడండి, సేమ్ మళ్ళీ స్టార్టింగ్ డేట్ కాపీ చేస్తున్నాను. సో స్టార్ట్ దగ్గర పేస్ట్ చేశాను. అలాగే ఎండ్ డేట్ కాపీ చేస్తున్నాను, రైట్. సో ఎండ్ డేట్ పేస్ట్ చేస్తున్నాను, రైట్. సో చేశాను, ఎస్కేప్ కొట్టి ఇక్కడ మనం ఇక్కడ ఎన్ని రోజులు అవుతుందని చూడబోతున్నాం. చూడండి, సేమ్ ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ డిఏటిఈ డిఐఎఫ్ డిఫ్ డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ స్టార్ట్ డేట్ కాలం వచ్చి A8, కామా ఇక్కడ ఎండ్ డేట్ కాలం వచ్చి B8. సో కామా ఇక్కడ డేస్ కావాలి కాబట్టి ఇన్వెంటర్ కామర్స్లో D అని ఇచ్చి క్లోజ్ చేయండి. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. మనకు చూడండి 471 రోజు. అర్థమైందా? సో అంటే 24, అంటే ఏప్రిల్ 16 ఏప్రిల్ 2025 నుంచి 2026 ఏప్రిల్ 16 వరకు మనకు 365 డేస్ ప్లస్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, రైట్. అవి 3 నెలలు చూసుకోండి, 90 డేస్. అలాగే ఇక్కడ 1 డే, రైట్. చూశారు కదా. సో ఇవన్నీ ఓవరాల్గా తీసుకుంటే మనకు 470 డేస్ అవుతుంది. 471 డేస్ అనేవి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాయి, రైట్. ఇలా
చూశారు కదా. సో అంటే మన ఫిబ్రవరిలో 30 days ఉంటాయి, ఎట్లా 28 ఉంటాయి. సో అలా కౌంట్ చేసుకున్నట్టయితే సో 471 days ఉన్నాయని చూపిస్తుంది. మనకి ఇవన్నీ ఒకే దగ్గర ఎలా రావాలి అనేది చూడబోతే ఇక్కడ ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలలు అవుతున్నాయి అనేది ఇక్కడ మనకు తెలియాలి. సో దానికోసం ఎలా అనుకున్నప్పుడు సేమ్ స్టార్టింగ్ డేట్ వచ్చి కాపీ చేస్తున్నాను, కాపీ ఇట్. సో స్టార్ట్ దగ్గర పేస్ట్ చేశాను. అలాగే ఎండ్ డేట్ కాపీ చేస్తున్నాను. ఓకే, అలాగే ఎండ్ డేట్ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా. సో ఎస్కేప్ కొట్టండి, కాపీ ఫార్మాట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ టోటల్ ఇయర్స్ విత్ మంత్స్తో సహా కావాలి అనుకున్నప్పుడు ఎట్లా, సేమ్ ఈజ్ ఈక్వల్ డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ రైట్ స్టార్టింగ్ డేటు సెల్ కామా ఎండింగ్ డేటు సెల్ కామా. ఇక్కడ మనకు చూడండి ఇయర్స్ కావాలి, మంత్స్ కావాలి కాబట్టి చూడండి ఫస్ట్ ఇయర్స్ కావాలి కాబట్టి వై. ఓకే, ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి క్లోజ్ చేయండి రైట్. సో దీని తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి అనేది ఇక్కడ మెయిన్ థింగ్ రైట్. ఐండ్ అనేది ఇవ్వండి. ఓకే, సో ఇన్వర్టెడ్ కామాస్లో ఇయర్స్ కావాలి కాబట్టి స్పేస్ ఇచ్చి ఇయర్స్ అని ఇచ్చి అలాగే స్పేస్ ఇచ్చి సో ఓకే, లేదంటే ఐండ్ అని ఇచ్చేసి సో స్పేస్ ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ అండ్ సింబల్ ఇవ్వండి, ఇచ్చేసి మళ్ళీ డేట్ రైట్ డిఫ్ ఓకే బ్రాకెట్ ఓపెన్ సేమ్ స్టార్టింగ్ డేటు సెల్ A11 కామా ఎండింగ్ డేటు B11 కామా ఇక్కడ మంత్స్ కావాలి కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్లో ఎం అని ప్రొవైడ్ చేయండి. సో బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఓకే, సో అగైన్ ఐండ్ అని ఇవ్వండి. సో ఇన్వర్టెడ్ కామాస్లో మనకి ఇక్కడ నెలలు కాబట్టి స్పేస్ ఇచ్చేసి మంత్స్ అని ప్రొవైడ్ చేయండి. సో మంత్స్ అని ఇచ్చి ప్రొవైడ్ చేయండి. సో క్లోజ్ చేసేయండి రైట్, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చింది చూడండి 1 year and 15 months అంటే 1 సంవత్సరం 15 నెలలు అవుతుంది అని చూపిస్తుంది. చూశారుగా ఇలా. అలాగే ఇయర్స్ మంత్స్ అలాగే డేస్ కనబడాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది చూడబోతున్నాం. చూడండి. సో ఇక్కడ ఒకటే మనకి ఇక్కడ ఇయర్కు అంటే నెంబర్కు టెక్స్ట్కు మధ్య స్పేస్ కావాలనుకున్నప్పుడు మన ఇన్వర్టెడ్ కామాస్లో ఆ టెక్స్ట్ స్టార్ట్ అయ్యే ముందు స్పేస్ ఇవ్వాలి, టెక్స్ట్ ఎండ్ అయ్యే ముందు స్పేస్ ఇవ్వాలి, సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు నెంబర్కి ఆ టెక్స్ట్కు మధ్యలో స్పేస్ అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా. అలాగే సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సో స్టార్టింగ్ డేట్ను కాపీ చేసి స్టార్ట్ డేట్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. అలాగే ఎండ్ డేట్ను కాపీ చేసి ఎండ్ డేట్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సెలక్షన్ ఎస్కేప్ కొడుతున్నాను, ఫినిష్ ఇట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఫార్ములా మొత్తం మళ్ళీ 3 డిఫ్లు వాడాలి. ఈజ్ ఈక్వల్ డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ సో స్టార్టింగ్ డేట్ A14 కామా ఎండింగ్ డేట్ B14 కామా ఓకే ఇయర్స్ సో క్లోజ్ ఇట్ అండ్ సింబల్ ఇన్వర్టెడ్ కామాస్లో స్పేస్ ఇచ్చి ఇయర్స్ ఓకే కామా మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్ అండ్ సింబల్ ఇచ్చేసి మళ్ళీ డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ సో స్టార్టింగ్ డేట్ కామా ఎండ్ డేట్ కామా మంత్స్ కాబట్టి ఎం అని ఇవ్వండి. సో బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ అండ్ సింబల్ సో ఇన్వర్టెడ్ కామాస్ స్పేస్ ఇచ్చి మంత్స్ ఓకే మంత్స్ ఇచ్చేసి రైట్ అండ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ మళ్ళీ అండ్ సింబల్ మళ్ళీ డేస్ కోసము డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ సో స్టార్టింగ్ డేట్ A14 కామా ఎండింగ్ డేట్ B14 కామా ఇక్కడ మనకు డేస్ కావాలి కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్లో డి అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి అండ్ సింబల్ ఇచ్చేసి సో ఇన్వర్టెడ్ కామాస్లో స్పేస్ డేస్ అని ఇవ్వండి. ఇచ్చేసి డైరెక్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా మనకి ఇది వస్తుంది. సో ఓవరాల్గా 1 year 15 months 471 days. ఓకేనా, ఒక్కరోజు 15 నెలల 471 అని వచ్చింది. చూసా అంటే ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ 1 సంవత్సరం అవుతుంది, ఇక్కడ 15 నెలలు అవుతుంది, ఇక్కడ 471 అని అవుతుంది. మనకి ఇక్కడ క్లబ్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ చూడండి 1 సంవత్సరం 15 నెలలు అంటుంది కాదు కదా. మనకు సంవత్సరం మీద ఎన్ని నెలలు 3 ఓకే ఒక 3 months ఇక్కడ ప్రొవైడింగ్ 3 months చూపెట్టాలి.
అలా ఇక్కడ కూడా చూడండి, సంవత్సరం మీద 3 నెలల ఎన్ని డేస్, ఇక్కడ మనకు 16 డేట్ ఉంది, అంటే 31 కదా, అంటే 31 తర్వాత మనకు 16 అంటే 16 డేస్ అని చూపెట్టాలి. 16 డేస్ ఎక్కువ అవుతుంది కదా, ఆ 16 డేస్ అని చూపెట్టాలి. సో అంటే ఇక్కడ మనం చేంజ్ చేయాలి, చిన్న లాజిక్ ఏముంది అనుకున్నప్పుడు, ఏదైతే ఇక్కడ 1 year 3 months అని చూపెట్టాలి, ఇక్కడ ఫార్ములాలో మనం ఎం అని ఇచ్చాం కదా. సో ఎం అన్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. లేదు మనకు ఆ ఇయర్లో ఉన్నవి మాత్రమే కావాలి అంటే 2026 ఫార్మాట్ వరకే తెలియాలి అనుకున్నప్పుడు ఇక్కడ వైఎం అని ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకు చూపేది 1 year 3 months అని చూపిస్తుంది, చూసారా, అంటే సంవత్సరం మీద 3 నెలలు, రైట్. అలాగే సో ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్. సో మంత్స్ దగ్గర వైఎం అని ప్రొవైడ్ అయ్యండి. ఆ సంవత్సరంలో డేస్ ఫార్మాట్కే కావాలనుకున్నప్పుడు సో వైడి కాదు ఎండి, ఆ నెలలో ఉన్న వరకే చూడాలి మనం, ఆ సంవత్సరంలో కాదు. ఇక్కడ ఆ నెలలో 16 డేట్ ఫార్మాట్ అనేది ఏదైతుందో అక్కడి వరకు చూసుకోవాలి కాబట్టి సో ఎండి అని ఇవ్వాలి. ఓకే, మంత్స్కి వచ్చేసరికి వైఎం అని ఇవ్వాలి, సో డేస్కి వచ్చేసరికి ఎండి అని ఇవ్వాలి. ఓకే, సో జస్ట్ వై, జస్ట్ ఎం, జస్ట్ డి అని ఇస్తే ఓవరాల్ ఫార్మాట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కౌంట్ చేస్తుంది. జస్ట్ వైఎం అని ఇస్తే ఆ ఇయర్లో ఉన్న నెల వరకే కౌంట్ చేస్తుంది. ఎండి వస్తే ఆ నెలలో ఉన్న డేస్ వరకే కౌంట్ చేస్తుంది. సో ఇలా ఎండి ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూపిస్తుంది 1 సంవత్సరం 3 నెలల 15 రోజులు అవుతుంది. ఓకే, అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు 1 సంవత్సరం 3 నెలల 15 రోజులు అవుతుంది. చూశారు కదా, ఇలా మనం సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది చాలా వరకు చిట్టీలు నడిపిస్తారు, అలాగే అమౌంట్ ఇస్తారు కదా, లోన్ లాగా కావచ్చు, లేదంటే వడ్డీలకు ఇస్తారు కదా అమౌంట్. సో వాళ్ళకు డేట్ను క్యాలిక్యులేట్ చేసే దగ్గర ఈజీగా ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. సో ఎన్ని రోజుల ఫార్మాట్, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అవుతుందని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది చాలా మంచి ప్రాసెస్. సో ఇక్కడ మనం ఈజీగా కౌంట్ చేయొచ్చు. సో 12 years మీదుగా 3 months అంటే 15 months అవుతుంది అన్నట్టు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇలా. సో ఈ విధంగా చేసుకోవడానికి రోజుల దగ్గర కౌంట్ చేయడానికి ఇలా మనకు ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఇది మీకు, ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలో కంటెంట్ ఉందని అనుకున్నప్పుడు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రాగానే మీకు ముందుగానే రావాలి అనుకుంటే కింద ఉన్న ఆ 1 గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకే.